సరే మీరే తెచ్చిర్రు, మీరే ఘనత. ఈరోజు పద్మశ్రీ కూడా వచ్చింది. కానీ ఈ రోజు నీ రాజకీయ జీవితానికి, నీ ఉద్యమానికి ఏ గ్రామం అయితే ఈ రోజు నీకు ఇచ్చిందో నీ పద్మశ్రీ తెచ్చి అక్కడ అమరవీరుల దగ్గర పెట్టుంటే నీ కాలు మొక్కి నీ నెత్తి మీద వేసుకుంటుంటే పెట్టున్నారు. నీకు దమ్ముందా? నీకు దమ్ముందా ఇది ముడికి రావడానికి? నీకు దమ్ముందా ఈ ఒంగోలు గడ్డ రావడానికి? నీకు దమ్ముందా మా అందరినీ వచ్చి మా కళ్ళ కన్ను పెట్టి చూడడానికి? ఈ రోజు మనవాదం దిక్కు నువ్వు అడుగులేసుకుంటూ ఎవరైతే మమ్మల్ని గుళ్ళకు రానియలే, బడిలకు రానియలే, చదువుకోనియలే వాళ్ళ కాళ్ళు మొక్కమని చెప్పి ఈ రోజు నువ్వు బానిసత్వం చేయమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి నేర్పుతున్నారా? తరిమి కొడతామని చెప్పి ఈ సంవత్సరాలు నేర్చుకుంటున్నారా? చిన్న తమ్ముణ్ణి, మా మాదిగోళ్ళందరికీ చిన్న తమ్ముణ్ణి వచ్చి నిల్చుండా మా వాళ్ళకేమన్నా అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. బెత్తం పట్టుకొని నిల్చుంటా తరిమి కొడతా అని చెప్పి కూడా ఈ సంవత్సరాలు తెలియజేస్తున్నారా? బ్రహ్మన్న నీ ఉద్యమం అయిపోయింది అనుకుంటున్నావు? లేదు బ్రహ్మన్న, ఉద్యమం ఈ రోజు మొదలయ్యింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వంలో ఉందో అక్కడ నా మాదిగ జాతి కులస్తులకు తప్పకుండా వర్గీకరణ జరిగేదాకా పోరాటం మొదలు కావాలి. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు